గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. సినిమా ఆఫర్స్ కోసం ఈశాన్యంలో ఇది ఉండాలంట. అరే ఈశాన్యంలో పెడితే అక్కడ పక్కనే మూసి నాలా వెళ్తుంది, అక్కడ ఎందుకు పెట్టుకున్నారు కిచెన్? వాడికి డబ్బులు కాదు ఆ 10,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పినందుకు. సేయింగ్ దట్ ఇఫ్ యూ డోంట్ డూ దట్ మీ జీవితం నరకం అయిపోతుంది అంటాడు. చెప్పాను దిస్ కిచెన్ హ్యాస్ టు గో దేర్. ఇది డైరెక్ట్ గా మనం కూర్చుంటే ఆ లేడీ బ్యాక్ కనబడుతుందండి. చాదస్తాం అనుకోండి, ఇదనుకోండి మా వైఫ్ అది కనబడినా పర్లేదు నేను ఇక్కడే కూర్చుంటానంటే ఇది ఏం చేస్తాను? లైక్ మీరు వాస్తునే నమ్మరా, దేవుణ్ణి నమ్మరా? దేవుణ్ణి నమ్మను. ఎందుకు బ్రో దేవుణ్ణి నమ్మరు? దేవుణ్ణి ఎందుకు నమ్ముతారు మీరు? ఒకప్పుడు వర్షం పడితే వర్షం కోరుకుంటాను, నేను వర్షం వస్తే బాగుండు దేవుడా అని అంటే దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఇన్ టుడేస్ వరల్డ్ యూ నో హౌ ద రెయిన్ కమ్స్. దుబాయ్లో చిటికేస్తే వర్షం వస్తుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మనకి ఆవకాయ బిర్యానీ సినిమా చూస్తే మనందరికీ ఇప్పటికీ స్టిల్ చాలామంది ఆవకాయ బిర్యానీ అనగానే గుర్తుండిపోయే నేమ్ కమల్ కామరాజ్ బ్రో. ఆయనతో మాట్లాడి ఎందుకు అంటే ఈ మధ్య ఎందుకు జనాల్ని, తెలుగు ఆడియన్స్ని ఎందుకు తక్కువ ఎంటర్టైన్ చేస్తున్నారు అండ్ ఆయన పర్సనల్ లైఫ్ గురించి అవన్నీ తెలుసుకునే విషయం అయితే ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ బ్రో. బాగున్నారా? ఎలా ఉంది బ్రో? ఎలా నడుస్తుంది ఇండస్ట్రీలో? గుడ్, ఇండస్ట్రీ ఇస్ గుడ్. లాస్ట్ ఇయర్ ఒక ఆల్మోస్ట్ 12 to 13 ఫిలిమ్స్ షూటింగ్ చేసాము. రిలీజ్కి ఆల్మోస్ట్ ఈ ఇయర్ కొన్ని రిలీజ్ అవుతున్నాయి. 7 months బ్యాక్ కదా బ్రో మనకి మిక్సప్ అనే సిరీస్ వచ్చింది. ఆల్మోస్ట్ దానికి కొంచెం వెలుగులోకి రావడం జరిగింది. మళ్ళీ సడన్గా ఎందుకు బ్రో మీ గ్రాఫ్ సడన్గా ఇలా కనిపిస్తుంటారు, మళ్ళీ సడన్గా ఇలా డౌన్ అవుతుంది, మళ్ళీ సడన్గా ఇలా పెరుగుతుంటుంది? రీజన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు. ఐ థింక్ నేను ఇండస్ట్రీలో ఎప్పుడు ఫుల్ వెళ్ళిపోయినట్టు ఎప్పుడు లేదు. మీరు ఇంకా ఇది చెప్తున్నారు, ఎప్పుడు ఉంది మామూలుగా అలా ఉందా? లేదు బ్రో. ఎందుకు బ్రో? మీరంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అదే ఇది ఇలా ఉంటుంది. ఇట్స్ జస్ట్ దేర్. లైక్ కమల్ కామరాజ్ యాక్టర్ వస్తాడు, బాగా చేస్తాడు, అలా ఉంటుంది. ఇలా లేసి ఇలా ఉండదు. ఇప్పుడు లైక్ ఎలా అంటే ఆవకాయ బిర్యానీ సినిమా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అరే హీరోగా కొత్తగా మంచిగా ఉన్నది, ఇంకా మంచి ఆఫర్స్ రావచ్చు, లీడ్ రోల్ ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే పేరు వచ్చి దాని తర్వాత ఎక్కువ లీడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అది ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్. బట్ మనకి వర్క్ నేను ఎప్పుడు దట్ యూ టు స్టార్ట్ ఫ్రమ్ అసలు నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, ఇవన్నీ ఇఫ్ యూ అండర్స్టాండ్. నేను ఎప్పుడు పెద్ద హీరో పెద్ద ఇదైపోయి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలే కదా. ఇప్పుడు వెళ్ళలేదు అటు. వచ్చిందే ఇండస్ట్రీకి ఆర్ట్ ఎత్తుకుంటూ వచ్చాను. అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ చంద్రశేఖర్ రెడ్డి దగ్గర వచ్చి రాజమౌళి గారి దగ్గర పనిచేసి ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఛత్రపతిలో పనిచేయడం, అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటూ చిన్న ఆను రాఘవపూడి గారితో కొన్ని చేయడం, రైటింగ్, తర్వాత యాడ్ ఫిల్మ్ చేయడం, అది చేయడం. అక్కడి నుంచి గోదావరి రావడం, దాంతో ఒక యాక్టర్గా ఓకే ఇది ఫిల్మ్ యాక్టర్గా జనాలు నాకు పని ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ పని ఇవ్వడం మొదలుపెట్టిన దాని నుంచి పని చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. దెర్ ఇస్ నథింగ్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్. అంటే దాన్ని భిన్నంగా ఏం చేయలేదు నేను. హ్యాపీ డేస్ జరుగుతున్నప్పుడు మేము కన్ఫెషన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ అని ఒకటి అనీష్ నేను చేసాం. చేస్తున్న టైంలో ఆ ప్రొడక్షన్కి వెళ్ళి తినేవాళ్ళం, మామూలుగా అలా నడిచేది. మేము ఆడిషన్స్ అయ్యేటప్పుడు నేను వెళ్తుండేవాడిని ఆఫీస్కి శేఖర్, ఎందుకంటే బాగా పరిచయం కాబట్టి గోదావరి తర్వాత. సో అదే రాయల్ ఆర్కుట్ అని మన దీంట్లో పద్మనాభ నగర్లో ఉంటాయి. సో చేసుకుంటుంటే ఆయన దీన్ని బట్టి ఒక ఆవకాయ బిర్యానీ హీరోగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాం అని చెప్పి ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అదే అంతే. దాని తర్వాత నెక్స్ట్ నా పని నేను చేసుకుంటున్నాను. కలవరం మహమ్మద్లో చేశాను. ఫిలిం యాజ్ అన్ యాక్టర్ ఎగ్జిస్ట్ అవుతూ వచ్చాను అంతే. దిస్ నథింగ్ దట్ ఐ సెడ్ ఓ ఇదే నాకు ఎప్పుడు లేదు. అది అంటే ఒక హీరోకే చెయ్యాలి, ఒక సైడ్ అలాగనే లేదు బ్రో. ఏమొస్తే అది చేద్దాం. నార్మల్గా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోనే వచ్చారా? యాక్టింగ్ ఎందుకు సడన్ గా రావాల్సి వచ్చింది? యాక్టింగ్ ఐ థింక్ లైక్ ఐ సెడ్, నేను గోదావరి జరుగుతున్నప్పుడు శేఖర్ కమల్ గారు, యాక్చువల్ మా మదర్కి శేఖర్ గారు అంటే కొంచెం అంటే ఆయన కలువు నేను ఫస్ట్ చంద్రశేఖర్ రిలేటివ్ గారిని కలిసాను. జర్నీ చూసుకుంటే చంద్రశేఖర్ రిలేటివ్ గారిని కలిసాను. అది ఎందుకు జరిగింది? ఆర్కిటెక్చర్లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక
సినిమాలు అంటే పెద్దగా అంటే ఇంట్రెస్ట్ చనిపోయింది. సినిమా అనేది తెలుగు ఫిల్మ్స్ పెద్దగా వచ్చి పెద్ద చేసింది ఏం లేదు అని ఒక చిన్న గొప్ప సినిమాలు ఏం రాలేదు. చిన్నప్పుడు చూసాం చాలా, స్వాతి ముత్యం అవి ఇవి చాలా చూసాం సార్. బట్ ఇట్ డిడ్ంట్ బికమ్ బెటర్ అండ్ బియాండ్. అవ్వని టైంలో సినిమాలు చూడడం మానేసిన టైంలో సడన్గా అయితే అని ఒకటి, చిట్టపట్ట చినుకులు అరచేతుల్లో ముత్యాలు అయితే అని ఒక ఆ పాటతోటి ఒక 4 కుర్రోళ్ళతోటి ఆ చిన్న బెలూన్లో, మీకు గుర్తుందో లేదో, ఆ చిన్న ట్రాన్స్పరెంట్ బెలూన్లో పాప కూర్చుంటే ఆ చిన్నది ఆ టీవీలో ఆ పాట చూసినప్పుడు ఏంటిది ఇంట్రెస్టింగ్గా ఉంది. అప్పటికి నేను కొంచెం చిన్న థాట్లో ఉన్నా, ఆర్కిటెక్చర్ ఎలా చేయొచ్చు, అసలు మన సొసైటీలో ఆర్కిటెక్చర్ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది, ఏదైనా కొత్తగా చేయాలంటే ఎందుకు చేయలేకపోతున్నాం. మన హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఆర్కిటెక్చర్ అసలు ఏది ఉంటే అది బిల్డింగ్ కట్టడం అంతే, దాని పెద్ద డిజైన్ చేసేదని ఏదో అంటే కొత్తగా మనం ప్రపంచానికి ఏదైనా చూపిద్దాం అనే టైప్లో అయితే ఏముండదు. ఏం చేయలేకపోతున్నాం, మనం ఆర్కిటెక్చర్ తీసుకున్నాం, దీనికి న్యాయం చేయగలుగుతామా లేదా అనుకున్న టైంలో అయితే 100 days అయింది. 100 days అయింది, ఈ సినిమా మనం కనీసం చూడలేదు, వెళ్ళి చూద్దాం అని. అప్పుడు సినిమా చూడట్లేదు ఆ టైంలో సడన్గా నారాయణగూడ క్రాస్ రోడ్కి వెళ్ళి సినిమా 100 day ఫంక్షన్ అయితే మార్నింగ్ అయినట్టుంది, నేను మాట్ని షో వెళ్తే ఆ మూవీ చూసి స్పెల్ బౌండ్. బయటికి వచ్చి ఆ కలర్ టోన్స్ ఏంటి, ద వే ఆఫ్ ఆర్ట్ డైరెక్షన్ ఏంటి, అసలు కథ చెప్పే ఇదేంటి, మీరు చూసారు, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. ఒక క్యారెక్టర్ పవన్ మల్హోత్రా క్యారెక్టర్ పట్టుకుని అంత చేయడం. సో ఒరిజినల్ స్టోరీ, ఏదో కాపీ కొట్టిన స్టోరీ కాదు. ఈయన ఉన్నాడు కదా, ఈయన ఎగ్జిస్ట్ అయ్యాడు కదా. ఇదే ఫిలిం ఇండస్ట్రీ, ఇదే దీంట్లో సినిమాలు అవ్వట్లేదు, బాగా చేయట్లేదు అనుకున్న దాంట్లో ఈయన ఎలా ఉన్నాడు అసలు. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ, హోప్ అనేది వచ్చింది. ఓకే, యాజ్ అన్ ఆర్కిటెక్ట్ యూ కెన్ ఆల్సో డూ, డోంట్ గో బ్యాక్ బికాస్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హిస్ గై ఇస్ డూయింగ్ అని చెప్పి ఆయన్ని కలుద్దాం అని వెళ్ళా. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ అట్లా అప్పుడే ఎవరో ఇంటీరియర్స్ చేద్దాం అనుకునేదో, ఫిలిం ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేస్తాను స్టూడెంట్గా ఉన్నప్పుడు. సో అయితే ఓకే, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఈ ప్రొడక్షన్ హౌస్లో జరుగుతుంది, ఆయనకి ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు అంటే అక్కడికి వెళ్తే హను రాఘవపూడి కలిసాడు అక్కడ ఆఫీస్లో. ఆయన్ని కలవడం ఏంటంటే ఇలానే ఏదో ఫోటోలు యాక్టర్గా వచ్చాము అనుకున్నారు ఆయన. బట్ నేను విచిత్రంగా ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో తీసుకెళ్ళా. ఆర్కిటెక్చర్ పోర్ట్ఫోలియో అది తీసుకెళ్ళి అను చూసి ఇంట్రెస్టింగ్, అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇదేంటి అంటే నాకు ఉన్న ప్యాషన్ ఆయనకి చెప్పడం, ఆయన కొంచెం ఇది అవడం. సో ఈ డైలాగ్ బికేమ్ మోర్ ఇంట్రెస్టింగ్ అవుతూ అని. అంటే నేను అయితే గురించి అంత గొప్పగా చెప్పేటప్పటికి ఆయన అప్పుడు చందు గారు బయటకు వచ్చారు, ఆయన కలవడం జరిగింది. ఆయన ఒక చిన్న రిక్వైర్మెంట్ అప్పుడే ఆయనకి ఇది ఉంది, ఏదో విండో చేస్తామని అడిగారు ఆయన. విండో చేస్తా అంటే ఆయన గుర్తుండకపోవచ్చు, బట్ బికాస్ వెరీ స్మాల్, ఏదో కలుస్తూ ఉంటే 10 మంది ఏదో అడుగుతాం కదా, అలా ఆయన ఒక విండో చూస్తున్నాను ఆర్కిటెక్ట్ అంటే విండో డిజైన్ ఏదైనా మీరు ఇవ్వగలుగుతారు అది అని అంటే మీరు అంటారండి, నేనే సినిమా అంత గొప్ప సినిమా చూసి వచ్చి. బట్ ఓకే, నెక్స్ట్ డే వెళ్ళి ఐ సెడ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అంటే విండో ఎందుకు, ఏదో విండో అంటే ఎలా చేస్తాం, అది ఏంటంటే అప్పుడు హీరోయిన్ చూస్తారు, అదొక చిన్న అనుకుంటున్నాను, దాంట్లో ఒక విండో కనపడాలి, ఎటు నుంచి ఎలివేషన్ అంటే ఇటు నుంచి అంటే అప్పుడు హీ ఆల్సో అండర్స్టూడ్ దట్ నాకు అంత అవగాహన అయితే ఉంది, ఎటు నుంచి చూపించాలి ఏంటి, కెమెరా నాలెడ్జ్ లేదు కానీ ఇది. నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఒక 7 or 8 ప్లేట్స్ ఉన్న ఒక విండోది తీసుకెళ్ళా. ఇదేంటి ఒకటే విండో 2 ఫ్లాప్స్ అడిగాను, నువ్వు ఎన్ని చేసి వచ్చావు అంటే కాదు ఇన్నుంటే వేయడం క్లోజ్ చేయడం కష్టం అవుతుంది, ఒక విండో క్లోజ్ చేస్తుంటే ఇంకొక పార్ట్ కనబడుతుంటుంది అమ్మాయిది, అలా లేదో సంథింగ్. ఇంకా నేను ఒక చైల్డిష్ ఒక టీనేజ్ కాలేజ్ స్టూడెంట్ టైప్లో నేనేదో ఆయనకి ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోయాను. ఇట్లా విండో ఇది ఓపెన్ అవుతే అమ్మాయి కనబడుద్ది, చిన్న ఇది కనబడచ్చు, ఇటు నుంచి చిన్న అది క్లోజ్ చేస్తుంటే ఇది ఓపెన్ అవుతుంటుంది, ఈ సౌండింగ్ లో అతను చూడొచ్చు ఈమెని, నాకు కథ తెలియదు బట్ సంథింగ్ ఏదో చెప్పుండొచ్చు. చెప్తే హీ బికేమ్ వెరీ అంటే హీ లాఫ్డ్, జస్ట్ లైక్ యూనో ఇంట్రెస్టింగ్ అనిపించి అని హను ఏమన్నా వీడు ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నా అడుగు అని. నేను వచ్చింది వేరే దానికోసం, అసలు ఊరికే ఆయన పర్సన్ ఎలా ఉంటాడు అసలు, యూ హియర్ అబౌట్ సంథింగ్, యూ డిడ్ సంథింగ్, ఆయన ఎగ్జిస్ట్ అయ్యాడు కదా, దాన్ని అది కలుద్దాం అని వచ్చిన సడన్గా ఇట్ బికేమ్ వర్క్. నేను వెళ్ళిపోయాను. తర్వాత హను నన్ను నైట్ ఏదో డ్రాప్ చేశాడు ఇంటికి, అల్కాపూర్లో కొత్తపేటలో ఉంటాను, ఉంటే డ్రాప్ చేస్తే వాళ్ళ ఇల్లు మారుతినగర్లో ఉంటారు.
అయిపోయింది, దాని పరిచయం అయిపోయింది, నథింగ్. దాని తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. థర్డ్ ఇయర్లోనే, ఫిఫ్త్ ఇయర్కి వచ్చినప్పుడు నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. అప్పుడు ఈయన ఫోన్ చేసి, ఒకరోజు ఫోన్ చేసి, మేము ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాం, చార్మి, జగపతి బాబు ఇది పెట్టి, అనుకోకుండా ఒకరోజు ఆర్ట్ డిపార్ట్మెంట్లో చిన్న రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు వస్తావా అంటే, నేనెక్కడో యూనో అభిమన్యు దళాలని ఆర్కిటెక్ట్ ఆయన దగ్గర పనిచేస్తున్నాను అసలు. అదంటే లేదు అంటే, లేదు ట్రైనింగ్ అయిపోయిందో వస్తాను నేను, వచ్చినప్పుడు ఏదంటే లేదు నువ్వు అసలు ఇప్పుడే వస్తావా లేదా అంటే. బట్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ అండ్ ఆ కాల్ దెమ్. అప్పటికి రిక్వైర్మెంట్ ఉండింది వాళ్ళకి. సో ఇమ్మీడియట్లీ అప్పటికి అంటే ఆ పరిచయం ఏర్పడింది కదా, ఆ కమల్ అంటే అదంటే అయిపోయింది, ఓకే రవీందర్ దగ్గర జాయిన్ అయ్యాను. సో మై జర్నీ స్టార్టెడ్. ఎందుకు ఇది చెప్పానంటే, మై జర్నీ స్టార్టెడ్ నాట్ యాజ్ అన్ యాక్టర్. ఇట్ వాజ్ అ వెరీ యాదృచ్ఛికంగా ఒక మనిషిని కలిసి వర్క్ ఎలా చేయాలి, అసలు మనం ఎలా ఉండాలి, సొసైటీలో వర్క్ చేస్తూ వైబ్రెంట్గా ఒక ప్యాషనెట్గా ఒక పని ఎలా చేయొచ్చు అన్న దగ్గర స్టార్ట్ అయింది జర్నీ. ఆ స్టార్ట్ అయ్యడానికి విత్తనం మేబీ సినిమాలో విత్తనం మేబీ హను రాఘోపుడి. బికాజ్ నాకు ఆ రోజు కలిసి మా అమ్మ దగ్గర మళ్ళీ సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని, అప్పుడు సెల్ ఫోన్స్ కొత్తగా వచ్చినాయి. సో ఢిల్లీకి ఫోన్ చేసి నువ్వు రా అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు ఉంటారు అర్జున్. బట్ అది రావడంతో నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది. ఒక సెట్, లొకేషన్, యాక్టర్ ఎలా ప్రిపేర్ అవుతాడు. పవన్ మల్హోత్రా, నేను ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఏదో పని చేసుకుంటా ఉంటే పవన్ మల్హోత్రా ఎన్ఎస్డి యాక్టర్, ఆయన ఎలా ప్రిపేర్ అవుతున్నాడు పొద్దున్న సాయంత్రం వరకు, ఇది చూస్తూ బిఫోర్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో ఇలా పరిచయం అయ్యి లొకేషన్స్ ఎలా తీసుకుంటాం. సో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఏం పని ఉండేవి, లొకేషన్లు సర్చ్ చేయాలి, కెమెరామెన్తో వెళ్ళాలి, ఇది చేయాలి, అవి చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే మెల్లిమెల్లిగా అవుతూ రాజమౌళి గారి ఇంటి వెనకాల, జస్ట్ ఎల్లో వెనకాలే జూబ్లీహిల్స్లో ఛత్రపతి ఆఫీస్ ఉండేది. రవీంద్ర గారే ఆర్ట్ డైరెక్టర్ దానికి. సో ఆటోమేటిక్గా టీం అటు వెళ్ళిపోయింది అంతే. ఇక్కడ పనిచేసేవాడిని, మళ్ళీ అలా నడుచుకుంటూ అదే బ్యాగ్ పట్టుకుని అటు వెళ్ళేవాడిని. అక్కడ ఏదో ఆ స్లమ్ సెట్ ఛత్రపతిలో దీనికి ఏదో రాజమౌళి గారితో ఆ డిస్కషన్ అయ్యేది. అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేవాడిని మధ్యాహ్నం అటు. సో ఇట్ వాజ్ అ వెరీ బిజీ. ఇదంతా 1.5 yearలో అయిపోయింది అంతా, కాలేజ్ అయిపోయిన తర్వాత. సో నో టైం. అయిపోయిన తర్వాత అట్లా శేఖర్ గారిని కలిస్తే బాగుంటుంది కదా అంటే, మా అమ్మని అంటే ఇంట్రెస్టింగ్ పీపుల్ కలవాలనుకున్నావు, ఏదో అనుకోకుండా వెళ్ళావు, అసలు ఆర్కిటెక్చర్ చేస్తున్నావు అంటే చేయనంటున్నావు, ఇప్పుడు కోపం వచ్చింది, ఏదో ఉంది నీకు మైండ్లో. అలాంటప్పుడు శేఖర్ గారు అంటే నాకు కొంచెం ఏదో విచిత్రంగా అనిపించేది. శేఖర్ గారు ఆ చిన్న టీ షర్ట్స్ వేసుకొని, అప్పుడు హుడీస్ వేసుకొని, ఆయన సీరియస్ గా చేస్తారా సినిమాలు, ఇన్ని కలుస్తాం అంటే ఇక్కడ చేసుకుంటాను కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే మా అమ్మ అనింది, లేదు చాలా సోల్ఫుల్ ఫిల్మ్స్ తీసాడు ఆయన, అంటే ఆనంద్ అనే సినిమా నాకు కూడా ఇష్టం బా, ఆయన ఒకసారి కలువు ఒకసారి అది అంటే వెళ్ళాను. వెళ్తే ఆయన ఆఫీస్లో ప్రవీణ అని కో డైరెక్టర్ ఉండేది, ఆమె డోర్ ఓపెన్ చేసి, వై డోంట్ యూ బికమ్ అన్ యాక్టర్ అనేది. ఏం లేదు, హైట్ ఉన్నాను సంథింగ్, బట్ ఐ యూస్ టు వెరీ ట్యాండ్ అనమాట టోటల్గా, అసలు ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనులు చేసి. సో కొంచెం బికమ్ మోర్ గ్లామరస్ అవుతే కొంచెం ఏదైనా అవకాశం ఉంటుంది. అలాగా గోదావరి వచ్చింది. సో యూ సీ ద ట్రావెల్, ఇట్ వాజ్ అ వెరీ వర్క్ ఓరియంటెడ్, వర్క్ వస్తూ అన్ఎక్స్పెక్టెడ్ కంటే ఐ వాజ్ సీకింగ్ సమ్ అదర్ వర్క్, సమ్ అదర్ ఆన్సర్. ఆ ఆన్సర్ నుంచి వర్క్ అలా వచ్చింది, అంటే దిస్ ఇస్ యువర్ ఆన్సర్. అదే ఇప్పుడు అప్పట్లో మీకు కాంటాక్ట్స్, అంటే ఒక కాంటాక్ట్ నుంచి ఇంకొక కాంటాక్ట్ వెళ్ళి అలా కాంటాక్ట్స్ పెరగడం వల్ల అవకాశాలు వచ్చాయి. అంటే ఇప్పుడు మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరు వెళ్ళడం అంటే వాళ్ళని అడగడం, లేకపోతే మంచి క్వశ్చన్, వెరీ 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 గుడ్ క్వశ్చన్. బికాస్ ఆన్సర్ సీకింగ్ లో అది రావడం మొదలు పెట్టింది. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ బాగా లింక్ చేశారు మీరు. బికాస్ ద పాయింట్ ఈజ్ ఆఫ్టర్ దాట్ కాంటాక్ట్స్ ఆర్ దేర్, you know the answer. అంటే basically you know what art they are doing, what is it happening. దీనికి బియాండ్ ఏముంది అసలు, ఏం లేదు, నథింగ్. అంటే యాజ్ అ హ్యూమన్ బియాండ్ దట్ ఐ డోంట్ సీ సంథింగ్ ఎల్స్ హ్యాపెనింగ్. కెబినెనింగ్ అయిపోయినాయి, వచ్చారు జనాలు, వచ్చి దానికి ఆటోగ్రాఫ్లు అంటారు, ఇదంటారు, రోజు పొద్దున్న సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు, 2-3 యంగ్స్టర్స్ ఫోన్ చేస్తారు, అన్న అడ్వాన్స్ తీసుకొస్తున్నావు అన్న అంటాడు. ఏంటి బియాండ్ దట్ ఇంకేముంది, ఏం చూసి ఇంకేం చేస్తాను దాన్ని. గోదావరికి వెళ్తున్నప్పుడే నేను హనుకు ఫోన్ చేసి, అరే ఇదేదో శేఖర్ కమల్ గారి సినిమా గోదావరికి నేను వెళ్తే వీళ్ళు బస్ ఎక్కమంటున్నారు, ఏదో ఏంటది క్యారెక్టర్ అని. పిచ్చి పట్టింది అసలు, ఎక్కువ మాట్లాడకుండా పిచ్చి మాట్లాడి ఎక్కువ ఫస్ట్ బస్ ఎక్కి క్యారెక్టర్ చేసి రాపో అన్నాడు. సో
అలా ఉన్న మనిషికి ఒక బిర్యానీ వచ్చి ఇది వస్తే ఇట్ విల్ బి లైక్ ఇట్స్ ఓవర్ ఫర్ మీ. ఇట్స్ నాట్ సాటిస్ఫై అయిపోయాను కాదు, దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్స్ ఎత్తుకున్నా. దాని తర్వాత నేను ఇంకా ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఇదినా క్యారెక్టర్లో ఇంకేదన్నా రెచ్చగొట్టేది ఏదైనా ఉందా, ఏమన్నా మళ్ళీ వద్దా, మళ్ళీ అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసి మళ్ళీ చేసి మీకు డబ్బులు ఇస్తాం అయిపోయింది రా బాబు, ఇవన్నీ ఇంకేదన్నా ఉందా అనే దాంట్లోనే ఈ క్యారెక్టర్లు వచ్చినాయి. విరూపాక్ష కానివ్వండి, లేకపోతే అర్జున్ రెడ్డి సందీప్తో ఎందుకు ట్రావెల్ అయ్యాను, ఎందుకంటే ఐ లవ్ దట్ గై. ఆ ప్యాషన్ ఏంటి అసలు, అంటే ఎక్కడ ఎడారిలో ఎక్కడైతే చిన్న వాటర్ దొరుకుతుందో అక్కడ దొరికినట్టు సందీప్ రెడ్డి వంగ అలాంటి మనుషుల కోసం ఎతికాను. సో నేను మార్చలేదు అసలు. సో యూ కేమ్ టు ఐ నెవర్ చేంజ్డ్, ఐ స్టిల్ డిడ్ ద సేమ్ థింగ్. ఐ స్టిల్ డిడ్ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎలా అయితే ఎడార్లు ఎత్తుకుంటూ వెళ్ళాను, రాజమౌళి గారు కలిశారో అలానే సందీప్ రెడ్డి వంగని ఎత్తుకుంటూ వెళ్ళాను, విరూపాక్షని ఎత్తుకుంటూ వెళ్ళాను. సో దట్ జర్నీ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ నాకు మనసాక్షి తెలుసు, ఐ హావ్ డన్ సర్టన్ ఫిల్మ్స్ విచ్ ఆర్ బ్రెత్ టేకింగ్లీ బోల్డ్. ఒక లేడీ క్యారెక్టర్ వేద్దామన్నా చేశాను, ఈ మధ్య షూటింగ్ అయింది. లేకపోతే ఇంకో పాత్ర ఏదైనా చేయాలన్నా కూడా ఇమీడియట్గా ఇప్పుడు డియర్ ఉమాలో కూడా ఇప్పుడు రిలీజ్ అవబోతుంది. దాంట్లో ఇట్ వాజ్ నాట్ ఇంకొక బ్రదర్ ఓకే చేయండి, దట్ వాజ్ నాట్ ద థింగ్. అది ఇంకొక డైమెన్షన్, అది దానికి ఒక వైవిధ్యమైన పాత్ర, దానికి ఒక ఎండింగ్ ఉంది, దానికి ఒక రీజనింగ్ ఉంది. అది తీసుకొని అది చేయడం జరిగింది. సో ఇట్స్ గోయింగ్ ఆన్. కాదు, నేను డియర్ ఉమా ట్రైలర్ చూడడం జరిగింది. లైక్ నాకు మొత్తం అంతా హీరో కనిపిస్తున్నాడు, మొత్తం అంతా దాని గురించి ఉంది. మీరు ఎక్కడ ఒక 2-3 షార్ట్స్ ఉన్నాయి, మళ్ళీ మేబీ లాస్ట్లో డైలాగ్ ఉండడం అది. అయితే అంటే ఏం చూసారు బ్రో, దీన్ని ఓకే చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? లేదు, మై క్యారెక్టర్ ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. యాజ్ అ బ్రదర్ క్యారెక్టర్ మీరు సినిమా చూస్తే టుమారో రిలీజ్ అవుతుంది 18th. ఫిలింలో నా క్యారెక్టర్ పరంగా ఏదైతే డైమెన్షన్ తీసుకుంటుందో ఆ స్క్రిప్ట్లో, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ నెవర్ డన్. అంటే లైక్ నాకు కానీ కొంతమందికి అంటే ఏదో సినిమా కథ ఒప్పేసుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం, సినిమా చేసేద్దాం అని సినిమా చేసేసారు, కథ నచ్చిందా? కరెక్ట్, అలా అనిపించవచ్చు. మీకు అలా అనిపించడానికి రీజన్ ఏమై ఉండొచ్చు, ఎందుకంటే మీరు ట్రైలర్ చూసినప్పుడు రెగ్యులర్ సినిమా లాగా అనిపించచ్చు. రెగ్యులర్ సినిమా అంటే అలాగని కాదు, మీరు తక్కువ ఉండడం. యా సో అది మీరు యాజ్ అ పర్సన్ మీరు అది కరెక్ట్. సో మీరు అంటే ట్రైలర్ చూసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో నేను మూవీ సెలెక్ట్ చేయను కదా. మూవీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వాట్ ఐ ఫీల్ దట్ ఈ క్యారెక్టర్ నేను చేశాను, ముందు చేయలేదు, దీని నుంచి మనకి ఆ సినిమాలో వాళ్ళకి మనం ఉపయోగపడుతున్నాం. దెర్ ఇస్ అ యూజ్ మనకి. ఇప్పుడు లెట్స్ సే ఓకే బిర్యానీ అయిపోయిన తర్వాత కలవరమై మధ్యలో సినిమా చేశాను. అనీష్ గారు ఫోన్ చేసి మరి సతీష్ గారు స్క్రిప్ట్ ఒకటి బాగా ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అన్న. అంటే హోప్ నేషనల్ అవార్డ్ ఫిల్మ్ డైరెక్టర్, ఆయనకి మంచి స్క్రిప్ట్ రైటర్ ఆయన. అంటే లేదు ఫీమేల్ ఓరియంటెడ్ అని చేయలేకపోతున్నారంట. అంటే చేసేద్దాం, మనం చేద్దాం అంటే నేను చేస్తే పని అయిపోద్దా అన్న. అయిపోద్ది, చేద్దాం అయితే, బికాస్ ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. సో ఐ కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఆల్. అసలు నాకు నేను ఏదైనా చేస్తున్నప్పుడు do I have something to lose? Nothing. వాళ్ళకి ఉపయోగపడుతున్నానా? ఓకే, లెట్ దెమ్ డూ ఇట్. ఓకే, స్టోరీలో కథ ఏంటి అని చూడరు, ఏదైనా చూస్తాను, అది కూడా చూస్తారు. లేదు చెయ్యాలి, వాళ్ళకి నేను యూజ్ అవుతున్నాను అంటే అలా చేసేస్తారు. వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు చేసిన తర్వాత దాని రిజల్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, బికాస్ ఐఎమ్ నాట్ ద డైరెక్టర్. నాకు ఒక డౌట్ బ్రో, సినిమా ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుందా, డైరెక్టర్ చేతిలో ఉంటుందా? ట్రైలర్ కానీ ఏదైనా యాక్చువల్లీ ఏదైనా డైరెక్టర్ చేతిలో ఉండాలి, డైరెక్టర్కి విజన్ ఉండాలి. డైరెక్టర్కి విజన్ ఉండి ఆ విజన్కి ఎవరు అయితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి అతను ప్రొడ్యూసర్ రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు తెలుసా డైరెక్టర్స్. అవును, డబ్బులు మీకు బాగా డబ్బులు కొంత అంటే నేను ట్రావెల్ అయిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. బికాజ్ శేఖర్ కమల గారి దగ్గర నుంచి అన్నది, మీరు వెళ్ళండి ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొని వీళ్ళు ఎవరైనా డైరెక్టర్ సరికి దే విల్ సే నో అన్నాక టైం లేదంటారు. సో డైరెక్టర్ డిసైడ్స్ హూ షుడ్ ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ ఆల్సో. చాలామంది ఉంటారు అది అంటే ఆకలితో ఉన్న ఏ ప్రొడ్యూసర్ వచ్చినా పర్లేదు అనుకున్న డైరెక్టర్స్ ఉంటారు. నేను దాన్ని ఈ దీంట్లోకి తీసుకురావట్లేదు. ఎవరి చేతుల్లో ఉంటుందంటే చెప్తున్నాను, మొత్తం అంతా డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో డైరెక్టర్ డిసైడ్స్ వాట్ షుడ్ హ్యాపెన్, హూ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్. భద్రకాళి పిక్చర్స్ అని పెట్టి యానిమల్ అనే సినిమా తీయాలని
సందీప్ or అర్జున్ రెడ్డి రావాలని అది ఒక డైరెక్టర్ విషన్. అది కొన్ని అంటే ఇలాంటి అంటే లైక్ ఇప్పుడు యానిమల్ లాంటి సినిమా ఇంత పొజిషన్కి వెళ్ళింది, ఎలా వెళ్ళిందంటే ఈ ట్రైలర్ అలా వచ్చిందంటే మేబీ డైరెక్టర్ వల్ల, అంటే డైరెక్టర్ అవి తప్ప ఇంకేం ఆడతాయి, ప్రొడ్యూసర్ కాదు అవి తప్ప ఇంక ఏం సినిమాలు ఆడితే చెప్పండి, ఏ సినిమాలు ఆడవు. ఇప్పుడు కాదు, బ్యాక్ ఇన్ ద టైం నేను ఎప్పుడు సినిమాలు చూడకుండా ఆపేసాను అప్పుడు సేమ్ థింగ్. సినిమాలు ఆడేవి కాదు, సినిమాలు ఏం ఆడేసేవి కాదు, సినిమాలు వచ్చేవి అంతే. మనకు బోర్ కొట్టేది, బోర్ కొట్టి ఏంటి సినిమాలు తీస్తున్నారు చిరాదు, టైం వేస్ట్. ఎప్పుడైతే సినిమా మనకి ఎప్పుడైతే నచ్చలేదు అనేది టైం వేస్ట్ అని చెప్పి మీరు వేరే పని చేసుకున్నారు. ఒకప్పుడు మనకి టైం పాస్ అవ్వక చూసేవాళ్ళం, ఇవాళ టైం పాస్ అవ్వడానికి వేరే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. డిజిటల్ వల్ల సినిమాలకు తగ్గింది కదా. సినిమా చూస్తూ జనాలు రీల్స్ లో ఉంటారు. రీల్స్ లో ఉండడం కాదు, రీల్స్ ఎడిట్ చేసుకుంటుంటారు. రీల్స్ చూస్తే పర్లేదు, వీళ్ళు చేసిన రీల్స్ ఎడిట్ చేసుకుంటుంటారు. చాలా మందికి తెలియదు ఏంటంటే, సో దే ఆర్ బికమింగ్ డైరెక్టర్స్. See, what is a reel? You are editing something, right? You're becoming, your sound యాడ్ చేస్తున్నావు. ఫస్ట్ రీల్ వచ్చినప్పుడు ఏముండింది, జస్ట్ ఇది, దాని మీద వాయిస్ వేయచ్చు మీరు అని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ మ్యూజిక్ వేయచ్చు అని చెప్పాడు, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నాడు. ఇప్పుడు యూ కెన్ క్లబ్ మోర్ మ్యూజిక్, 2-3 ట్రాక్స్ యాడ్ చేయొచ్చు, తెలుసు కదా. ఆ ట్రాక్ ని ఇప్పుడు స్లోగా హీస్ డూయింగ్, అంటే డౌన్ చేసుకోవచ్చు. మెల్లిగా ఏమవుతుంది, యూ కెన్ ఎడిట్ ఎంటైర్ మూవీ, అంటే కంప్లీట్ మీద అన్ని పెట్టుకోవచ్చు. సో వెన్ ఐఎమ్ బిజీ విత్ మై ఓన్ ఎడిటింగ్, మై ఓన్ కుకింగ్, వంట కార్యక్రమం, నీ వంట నీ పెంట నాకెందుకు. కాదు, ఈ డిజిటల్ మీడియా అనేది మన లైక్ డిజిటల్లోనే అందరూ వైరల్ అవ్వడం, లేకపోతే ఫేమ్ రావడం, ఇవన్నీ జరిగాక అంటే మనకు తెలిసిన మా జనరేషన్లో తెలిసిన యాక్టర్స్ అవకాశాలు ఈ జనరేషన్లో తగ్గడానికి రీజను డిజిటలా? టెక్నాలజీ. టెక్నాలజీ ఇన్ జనరల్, అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ. అంటే మన టెక్నాలజీని అర్థం చేసుకోకపోవడం, దాన్ని మనం ముందుకు వెళ్ళిపోవడం. మీరు ఎంతవరకు వెళ్తున్నారు? నెక్స్ట్ జనరేషన్ ఏంటి? మా అబ్బాయి జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఏంటి? నేను హీరో, దేర్ ఇస్ నో సినిమా, వాడే హీరో. దేర్ ఇస్ నో సినిమా. అసలు సినిమాకి మార్కెట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మనం ఉండడం వేస్ట్. వై? బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ బై AI. కెమెరా ఉండదు తెలుసా? ఇప్పుడు మీరు మన కెమెరా చేస్తున్నాం, కెమెరా అవసరం లేదు. కెమెరా కంపెనీస్ ఉంటాయి కదా, దే విల్ ఆల్ షట్ షాప్స్. ఇప్పుడు చెప్తున్నది అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. నెక్స్ట్ ఓన్లీ మీరు సెల్ ఫోన్తో షూట్ చేస్తున్న దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదో క్యాప్చర్ అవుతే చాలు, సంథింగ్ జస్ట్ టు టెల్ ద AI దట్ ఇగో ఈ ఫ్రేమ్లో జస్ట్ యాడ్ వన్ స్మాల్ స్మోకీ మౌంటైన్ దేర్ బిహైండ్, అండ్ ఇతను సైకిల్ దొక్కుతున్నాడు కదా, కన్వర్ట్ ఇట్ ఇంటూ హార్లీ, అండ్ అతని జుట్టు కిందికి ఉంది, పైకి వేసేయండి, అండ్ దిస్ ఎంటైర్ థింగ్ మేక్ హిమ్ యాజ్ మీ, నా ఫోటో అప్లోడ్ చేస్తా, అయిపోయింది. సో దేర్ ఇస్ నో, సో ఫ్యూచర్ ఏముంటుంది అనేది అప్గ్రేడ్ అవ్వకపోవడం ప్రాబ్లం. సో ఇప్పుడు మనం కూర్చొని ఏమనుకుంటాం, వీడియో ఏదో అవుతున్నాను, బట్ 15 years ఫ్రమ్ నౌ హూ కేర్స్ అబౌట్ దీస్ ఇంటర్వ్యూస్? నేను అసలు నేను ఇంటి నుంచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఐ విల్ జస్ట్ సెండ్ ఫోటో, ఐ విల్ సెండ్ యూ టెక్స్ట్, అంతే. మీరు పెట్టుకొని ఇక్కడ ఎవరైనా కూర్చోబెడతారు, పెట్టేసేసి సంథింగ్ ఏదో అవుతుంటుంది, ఆ ఇంటర్వ్యూ ఆడ మాట్లాడినట్టే ఉంటుంది మీకు. ఎందుకు? ఆడియన్స్ వాంట్స్ టు జస్ట్ సీ వాట్ ఈస్ టాకింగ్, ఐ డోంట్ హ్యావ్ టు కమ్ దేర్ అని చెప్పేస్తాను నేను. ఇప్పుడు మీరు నార్మల్గా ఇది అంతా చెప్తుంటే లైక్ మీరు ఇండస్ట్రీ మీద పెద్దగా డిపెండ్ అవ్వలేదు అనిపిస్తుంది. అంటే లైక్ ఇండస్ట్రీయే కాదు, మనం వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు అనే మైండ్ సెట్లో ఉన్నారా? అంటే ఆర్కిటెక్చర్ మీకు ఇది బిజినెస్ ఉంది అలా అలా? నేను ఆర్కిటెక్చర్ మీద ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుద్దాం అనుకోండి. నేను ఫస్ట్ ఆర్కిటెక్చర్ వదిలేసి వచ్చాను కదా, అప్పుడు నేను ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యానా? డిపెండెన్సీ కాదు ఇక్కడ. బేసికలీ ఏంటంటే నేను కోరుకున్న పని చేసుకుంటూ వెళ్ళడం. ఆ చేసుకుంటూ వెళ్ళడంలో వీ హ్యావ్ టు బి ఆనెస్ట్ అండ్ ప్యూర్. ఆ ప్యూర్ సోల్ని మనం కాపాడుకుంటూ వెళ్ళడం కోసం ప్రయత్నం, అంతే. దాంట్లో దీని మీద డిపెండ్ అయ్యాం, దాని మీద. ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయ్యాం అనుకోండి, నేను ఆర్కిటెక్చర్లో కూడా అంటే బికాజ్ మీకు ఇది స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి ఇది పరిచయం. నేను ఆర్కిటెక్చర్ కూడా అలానే చేస్తాను కదా. నేను ఆర్కిటెక్చర్లో అందరూ 100% అందరూ వాస్తు గురించి మాట్లాడడానికి భయపడతారు. నేను ఆర్కిటెక్చర్లో నేను పబ్లిక్ పోస్టులు పెడుతుంటా, వాస్తు లేదు, వాస్తు గురించి ఎందుకు, మోసపోకండి అని చెప్పి. మరి నాకు ప్రాజెక్టులు రావు కదా అంటే ఏంటి, సినిమాల మీద డిపెండ్
సో వీళ్ళు అది అనుకుంటారు, వాళ్ళు ఇది అనుకుంటారు. బేసికల్ అది కాదు, జస్ట్ యు ఆర్ సీకింగ్ సంథింగ్ గుడ్ వర్క్, సీకింగ్ ట్రూత్ అండ్ సేయింగ్ దట్ దాంట్లో మనకి ఏమన్నా మనం తీసుకున్న పనికి కొంచెం న్యాయం చేసి కరెక్ట్ చేద్దామని. సో ఐ డోంట్ థింక్ సినిమా మీద డిపెండ్ అవ్వడం ఏముంటుంది. సినిమా మనం చేస్తున్నాం పని, దానికి డబ్బులు ఇస్తారు అండ్ వి సే ఓకే, అదొక పనిలాగా చూస్తాం అంతే. రియల్ ఇట్ ఈస్ వర్క్, బేసిక్ వర్క్ అది. మన పని మన రోజు జరుగుతుంటది, అందులో ఇది ఒక పని వచ్చింది, ఇది చేసి రావడం. నేను మా అబ్బాయితో ఒక 2 hours స్పెండ్ చేయలేకపోతున్నానా, మా మదర్ ఫాదర్ మా వైఫ్ తోటి నేను స్పెండ్ చేయలేకపోతున్నా, మా మదర్కి ఏదైనా పర్టికులర్ ఏదో ఉంది దానికోసం నేను వెళ్ళి ఆమెను కలిసి ఆమె సినిమాకి తీసుకెళ్ళిపోయానా, లేకపోతే ఏదైనా వెకేషన్ తీసుకెళ్ళిపోయానా, ఇది మ్యాటర్ అవుతుంది. నేను ఎక్కడి నుంచి ఏం సమకూర్చానా అనేది ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్